Hello. Yeah, good evening, sir. Then guys. So previous classes అన్ని క్లియర్ చేసుకున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నారా? హలో. మ్యూట్ తీయండి, మ్యూట్ తీసుకుంటండి. యా చేస్తున్నాం సార్. యా ఓకే అండి, గుడ్ అండి, గుడ్. థ్యాంక్ యూ. సో చూడండి, టుడే మనకి టాలీ ప్రైమ్ 4.0 లో మనము ఎక్సెల్ ఫైల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని డేటా ఎలా మనము డిఫాల్ట్గా లెడ్జెస్, ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, ఇవన్నీ కూడా ఎక్సెల్లోంచి టాలీలోకి డైరెక్ట్గా ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్, ఎప్పటి నుంచో రావాల్సిన బెస్ట్ ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ 4.0లో వచ్చేసాయి. చాలామంది ఎవరైతే టాలీ నేర్చుకోలేరో వాళ్ళు ఎక్సెల్ ఫైల్స్ను డౌన్లోడ్ చేసుకొని టాలీ నుంచి ఆ ఎక్సెల్లో డేటా అంతా టైప్ చేసుకొని టాలీలోకి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు టాలీ ప్రైమ్ 4.0 ఓపెన్ చేస్తున్నా. అంతకు ముందుగా ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ఎక్సెల్ ఫైల్స్ అని, టాలీ ఎక్సెల్ ఫైల్స్ అని ఇస్తాను. టాలీ ఓపెన్ చేస్తున్నాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ కంపెనీ, టాలీ ప్రైమ్ 4.0, కంపెనీ నేమ్ ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, తర్వాత మళ్ళీ కంట్రోల్ ఏ, జిఎస్టీ నెంబర్ ఇవన్నీ ఇస్తే ఇవన్నీ ప్రాబ్లం లేదు. విల్వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఎస్, ఇంకా జిఎస్టీ ఎస్ 37, కంట్రోల్ ఏ. సో చూడండి, నేను ఆల్టర్లోకి వెళ్తున్నా. లెడ్జర్స్ ఏం క్రియేషన్ చేయలేదు, 2 మాత్రమే ఉన్నాయి. స్టాక్ గ్రూప్స్ ఏం లేవు, కేటగిరీస్ ఏం లేవు, ఐటమ్స్ ఏం లేవు, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏం లేవు, గోడౌన్స్ ఏం లేవు. గ్రూప్స్ నార్మల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇలా ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఎక్సెల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇక్కడ ఇంపోర్ట్లోకి వెళ్ళి మేనేజ్ శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్ అంటే ఈ లెడ్జెస్, ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ అంటే డే బుక్ సంబంధించి అన్నీ ఉంటాయి. అవన్నీ చూపిస్తాను. ఓకే, డన్. ఫస్ట్ మాస్టర్స్లోకి వెళ్దాం. మాస్టర్స్కి వెళ్ళాను. ఆల్ అకౌంటింగ్ మాస్టర్స్ అంటే అన్నీ, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, స్టాక్ గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ కేటగిరీస్, తర్వాత స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, గోడౌన్స్, అన్నీ ఆల్ ఇన్ వన్ వస్తాయి. ఓకే, సి ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్ అని ఉంది. అక్కడ కాకుండా లొకేషన్ మారుస్తాను. ఇది ఎంటర్ ఇస్తే ఇక్కడ ఉంటాయి చూడండి. ఇండివిజువల్గా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు అన్నీ కలిసైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు అన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్సెల్ అని ఉంది. ఫోల్డర్ పాత్ ఇప్పుడు నేను టాలీ ఎక్సెల్ ఫైల్స్ అని చేశాను కదా, డెస్క్టాప్ మీద ఫోల్డర్, ఆ ఫోల్డర్ ఇస్తాను. ఎంటర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్స్, ఎంటర్. అక్కడ వెళ్ళి ఆ మాస్టర్స్ అనే ఫైల్ పడిపోతుంది. ఎస్కేప్, ఎక్స్పోర్ట్ చేయి. చూసారా, ఎక్సెల్ ఆల్ అకౌంటింగ్ మాస్టర్స్. ఇక్కడ చూడండి, లెడ్జర్ రీడ్మీ, గ్రూప్ రీడ్మీ, కాస్ట్ కేటగిరీ రీడ్మీ, కాస్ట్ సెంటర్ రీడ్మీ, ఇలా అన్నీ వచ్చి పడిపోతాయి. ఓకే, ఇవి ఆల్ అకౌంటింగ్ మాస్టర్స్. ఎక్కడ ఉన్నాయి ఆ ఫోల్డర్ చూడు, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్స్ వచ్చాయా, ఆల్ అకౌంటింగ్ మాస్టర్స్. ఓకే, ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్ వస్తే ఇన్వెంటరీ మాస్టర్ కూడా వస్తాయి.
మళ్ళీ ఇంపోర్ట్లో వెళ్ళు, మేనేజ్ ఎక్సెల్ ఫైల్స్ మాస్టర్స్. ఇప్పుడు అకౌంటింగ్ మాస్టర్స్ వెళ్ళాం, కాన్ఫిగర్లో వెళ్ళి ఎంటర్ ఇచ్చి ఇప్పుడు ఆల్ ఇన్వెంటరీ మాస్టర్స్ అంట, లేదంటే ఆల్ మాస్టర్స్ అంట. ఆల్ మాస్టర్స్ అంటే అన్ని మింగిల్ అయి వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఆల్ ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా ఇస్తున్నాను. ఫోల్డర్ పాత్ మారుస్తున్నా. కోట్ చూసారా, స్టాక్ ఐటమ్ రీడ్మీ, స్టాక్ గ్రూప్ రీడ్మీ, స్టాక్ కేటగిరీ రీడ్మీ, యూనిట్ రీడ్మీ, తర్వాత గోడౌన్ లొకేషన్ రీడ్మీ. ఇవి ఇన్వెంటరీ మాస్టర్స్. క్లోజ్ అంటే ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీనే ఇచ్చేసింది. చూసారా, ఇవేమో లెడ్జర్కి సంబంధించినటువన్నీ, ఇవేమో ఇన్వెంటరీకి సంబంధించినవి. మళ్ళీ ఇంపోర్ట్, మేనేజ్ శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్ మాస్టర్స్, కాన్ఫిగర్ ఆల్ ఇన్వెంటరీ మాస్టర్స్ ఎంటర్ తీసేసి ఇప్పుడు ఆల్ మాస్టర్ పెడితే ఇది రెండు కలిసి వచ్చేస్తాయి. ఆల్ మాస్టర్స్ పెట్టేసామంటే ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్స్ ఎంటర్, ఎక్స్పోర్ట్. చూసావా, లెడ్జర్ గ్రూప్ రీడ్మీ, కేటగిరీ, కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్, స్టాక్ ఐటమ్ అన్ని మిక్స్ అయ్యి వచ్చాయి. చూడండి, ఒకే దాంట్లోనే మిక్స్ అయ్యి వచ్చేస్తాయి. ఆల్ మాస్టర్స్ ఉంటాయి. క్లోజ్. కావాలంటే చూడండి, అలా ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేదంటే సపరేట్గా తీసుకోవచ్చు. అలా వద్దు సార్, ఇంకా నాకు ఇండివిజువల్గా కావాలి అంటే మళ్ళీ ఇంపోర్ట్, మేనేజ్ శాంపుల్ ఫైల్స్ ట్రాన్సాక్షన్స్, కాన్ఫిగర్ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, కాస్ట్ సెంటర్ సపరేట్గా కావాలంటే కాస్ట్ సెంటర్ కావాలంటే కాస్ట్ సెంటర్, కేటగిరీ కావాలంటే కేటగిరీ, గ్రూప్ కావాలంటే గ్రూప్, లెడ్జర్ కావాలంటే లెడ్జర్, స్టాక్ కేటగిరీ, స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్, యూనిట్ సబ్మిట్ అన్ని ఇండివిజువల్గా కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను స్టాక్ గ్రూప్స్ ఇస్తున్నా, అంటే అకౌంటింగ్ మాస్టర్స్లో ఉండేవి. ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్స్ ఎంటర్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. ఓన్లీ నేము ప్రజెంట్ గ్రూప్ నేమ్ వస్తుంది, అంటే ఇక్కడ గ్రూప్లో వచ్చి పడిపోతుంది. చూసారా, ఓన్లీ గ్రూప్ మాత్రమే వచ్చి పడిపోయింది. క్లోజ్ చేసేయండి. అంటే ఓన్లీ ఇండివిజువల్గా తీస్తున్నా. మళ్ళీ ఇంపోర్ట్, లెడ్జర్ తీస్తున్నా. లెడ్జర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్స్ ఎంటర్, ఎక్స్పోర్ట్. ఇది ఓన్లీ లెడ్జర్ రీడ్మీ, నేమ్, గ్రూప్ నేమ్, లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకుంటే చేసుకోవచ్చు, మీ చాయిస్, అడ్రస్లు ఇవన్నీ కూడా. ఓకే, తర్వాత మళ్ళీ కావాలంటే ఇక్కడ చూడండి, లెడ్జర్ వచ్చి పడిపోయి ఉంటుంది. వచ్చిందా లెడ్జర్? యా. నెక్స్ట్ ఇంపోర్ట్, వచ్చేసి స్టాక్ కేటగిరీ, స్టాక్ గ్రూప్ ఉంది కదా, స్టాక్ గ్రూప్ ఇస్తున్నా. స్టాక్ గ్రూప్ అంటే ఓన్లీ నేమ్ ఒకటి వస్తుంది, స్టాక్ గ్రూప్ రీడ్మీ, ఓన్లీ నేమ్ మాత్రమే వస్తుంది స్టాక్ గ్రూప్లో. ఇండివిజువల్గా తీస్తున్నాను ఆ కేటగిరీ.
ఇది కూడా సింగిల్గా స్టాక్ కేటగిరీ రీడిమి నేమ్ ఒకటి వస్తుంది. స్టాక్ ఐటమ్ నేమ్, స్టాక్ గ్రూప్ నేమ్, యూనిట్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ రేట్ ఫర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ అని వస్తుంది. స్టాక్ రీడిమి ఇండివిజువల్గా ఇప్పుడు ఇవన్నీ ఫోల్డర్లో ఉంటాయి. చూడండి, గ్రూప్, లెడ్జర్, స్టాక్ కేటగిరీ, స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్, ఇట్లా అన్నీ చేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం, ఓపికనున్ని. ఓకే, యూనిట్ సింబల్, యూనిట్ రీడింగ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సిస్టంలోకి డేటా అంతా రావాలంటే ఫస్ట్ ఆ ఎక్సెల్ ఫైల్స్ని ఓపెన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ డేటా రావాలన్నా ఇప్పుడు యాక్చువల్గా వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్ కామన్గా ఉంటాయి. ఇది నార్మల్. ఓకే, ఇవి 3 నేను చేయట్లేదు, ఆ 3 అన్నీ కలిపి సపరేట్ చేశాను. ఇప్పుడు గ్రూప్లోకి వెళ్తున్నాను, గ్రూప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మీరు టాలీలోకి వెళ్తే 28 గ్రూప్స్ డిఫాల్ట్గా ఉన్నాయా? ఇక్కడ డిఫాల్ట్గా ఉన్నాయి. మనము టాలీలో ఇంతకుముందు గ్రూప్ ప్రాబ్లం చేసినాం స్టార్టింగ్లో, హాస్పిటల్ అకౌంటింగ్, తర్వాత కాలేజ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్ అని. ఓకే, అంటే డిపార్ట్మెంట్ వైజ్ చేశాం కదా, అలాగా డైరెక్ట్గా ఇక్కడ వాటిని క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో యాక్చువల్గా మీరు ఎలా క్రియేట్ చేస్తారు? గ్రూప్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ ఎక్స్పెన్స్ అండర్ గ్రూప్ ఏమి ఇచ్చారు మీరు? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే ఇచ్చేవాళ్ళు. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ గ్రూప్ కింద తీసుకునేవాళ్ళు. అలా చేసినాం మనం స్టార్టింగ్లో. అలా ఫస్ట్ మనం ఎక్సెల్లో చేసుకుంటాం నేమ్. ఓకే, ఎగ్జాంపుల్ ప్రీవియస్ చేశాను కదా, ఒకసారి నీకు చూపిస్తాను. నేను ప్రీవియస్ ఫైల్లో ఉన్నాయి. పాతది డిలీట్ చేస్తాను, క్లోజ్ చేస్తాను, ఇది ఆన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇలా కాలేజ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, స్కూల్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కడప కస్టమర్స్, సన్రీ డెప్టర్స్, కడప సప్లయర్స్, సన్రీ క్రెడిటర్స్, ఇలా ఇచ్చాను. అంటే ఇప్పుడు కడపలో నాకు కస్టమర్స్ ఉన్నారు, సప్లయర్స్ ఉన్నారు. సో ఇప్పుడు కడప కస్టమర్స్ అనే గ్రూప్ని సెలెక్ట్ చేస్తే కడపలో ఎంతమంది సన్రీ డెప్టార్స్ ఉన్నారో వాళ్ళందరిది లిస్టు నాకు షో చేయాలి. కడప సప్లయర్స్ లిస్ట్ క్లిక్ చేస్తే ఆ కడప సప్లయర్స్ కింద 100 మంది అంటే 100 మంది డేటా నాకు కనిపించాలి. సో అలాంటప్పుడు ఇలా గ్రూప్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది గ్రూప్ అనమాట. ఓకే, ఇప్పుడు వీటిని కాపీ చేసుకుంటాను. ఇది పాత దాంట్లో డేటా, కొత్త దాంట్లోకి పేస్ట్ చేసుకుంటాను. టాలీ ఎక్సెల్ ఫైల్స్ అంటే మళ్ళీ టైప్ చేయకుండా జస్ట్ కాపీ పేస్ట్ చేసుకున్నా, టైం వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ పేస్ట్ చేసిన, ఇది కొత్తది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఆ ఫైల్. ఇప్పుడు వీటిలో ఉన్న ఏమున్నాయి, దీంట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం? 3, 4, 5, 6 ఉన్నాయి. ఓకే, ఈ 6లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఈ డేటా మొత్తం రావాలి. ఇది కాలం వైజ్ ఏ, కాలం వైజ్ బి. అదే రో వైజ్ అయితే మనకి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది? 2 నెంబర్ నుంచి స్టార్ట్ అయింది. రో నుంచి ఎంతవరకు ఉంది? 7 వరకు ఉంది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ కిందకి వస్తాయి మనకి. ఇప్పుడు చూడండి, లేదు పాతది డిలీట్ చేస్తాను, మళ్ళీ అడ్డం రాకుండా మనకి కదా. ఓకే, ఇప్పుడు ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్లోకి వెళ్ళాలి. ఇంపోర్ట్లోకి వెళ్ళి మాస్టర్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్, తర్వాత ఫైల్ పాత్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్ 1,
ఫైల్ టు ఇంపోర్ట్ ఎక్కడ వెళ్ళాలి మనం? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్స్, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఓపెన్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఓపెన్ అయి ఉండకూడదు. సేవ్ చేయండి, ఫస్ట్ కంట్రోల్ సేవ్ చేసి క్లోజ్ చేయండి దీన్ని. మనం ఓపెన్లో ఉంటే అక్కడ డేటా రాదు. ఓకే, క్లోజ్ చేశాను. గ్రూప్ తీసుకో. గ్రూప్ అండ్ గ్రూప్ రీడ్ అని రెండు చూపించాయి కదా ఆప్షన్స్, గ్రూప్ తీసుకోవాలి. వర్క్ షీట్ నేమ్ అంటే గ్రూప్. తర్వాత మ్యాపింగ్ టెంప్లెట్ అంటే డిఫాల్ట్. తర్వాత ఇప్పుడు గ్రూప్ అనేది మనము అకౌంటింగ్ మాస్టర్స్లోనే కదా గ్రూప్ మనం తీసుకుంటాం, కాబట్టి గ్రూప్ తీసుకోవాలి. తర్వాత ఇగ్నోర్ డూప్లికేట్స్. ఓకే. తర్వాత ప్రివ్యూ ఇంపోర్ట్ సమ్మరీ వేసి పెట్టుకోండి. బ్యాకప్ కంపెనీ డేటా బిఫోర్. నువ్వు ఎక్కడ బ్యాకప్ పెట్టుకోవాలనుకుంటే ఆ పాత్ పెట్టుకోవచ్చు. మీరు సేమ్ టాలీ డేటానే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డెస్క్టాప్ మీద టాలీ ఎక్సెల్ ఫైల్స్ ఉంది కదా, అదే పాత్ ఇచ్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎంటర్ ఇస్తే ఇలా షో చేస్తుంది. మనం ఇప్పుడు గ్రూప్సే కాబట్టి ఇంపోర్ట్ చేసేది group.xlsx. వర్క్ షీట్ నేమ్ గ్రూప్, టైప్ ఆఫ్ మాస్టర్ గ్రూప్, రో నెంబర్ ఆఫ్ కాలమ్ హెడర్స్ 1. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో అంటే 2 నుంచి 7 వరకు అన్నాడు. రో వైజ్ అంతే కదా ఉండేది. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ కాలమ్ అంటే ఏ అండ్ బి రెండు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద 2 ఉన్నాయి. సన్రీ డెప్టార్స్ ఒకటి ఉంది, సన్రీ క్రియేటర్ ఒకటి ఉంది. కావాలంటే చూడండి, ఓపెన్ చేస్తా. ఇప్పుడు 2 నుంచి కాలం వైజ్ 2 నుంచి స్టార్ట్ అయ్యి 7కి ఎండ్ అయింది. అదే కదా ఇక్కడ చూపిస్తుంది. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో అంటే 2 నుంచి స్టార్ట్ అయింది, 7కి ఎండ్ అయింది. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ కాలం అంటే ఏ టు బి అంతే కదా ఉండేది. ఇది A1, ఇక్కడ B1, అవి రెండు అక్కడ షో చేస్తున్నాయి. ఇప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉన్నాయి? 1, ఇది 2. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇది 1, ఇది 2. సన్రీ డెప్టార్స్ ఒకటి ఉంది, క్రెడిటార్స్ ఒకటి ఉంది. అదే డేటా ఇక్కడ మీకు షో చేస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 ఉన్నాయి, సన్రీ డెప్టార్స్ ఒకటి, సన్రీ క్రెడిటర్ ఒకటి. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, కావాలంటే ఆల్టర్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు చేసింటి వచ్చినా లేదు చూడండి. చూడండి, ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ వచ్చిందా, కాలేజ్ ఇన్కమ్ వచ్చిందా, తర్వాత కడప కస్టమర్స్ వచ్చిందా, సన్రీ డెప్టర్ ఆటోమేటిక్గా పడిపోయిందా, తర్వాత స్కూల్ ఎక్స్పెన్స్ వచ్చిందా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద, స్కూల్ ఇన్కమ్ వచ్చిందా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, కావాలంటే ఇంకా బాగా కావాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్, ఇక్కడ చూడండి కడప కస్టమర్ వచ్చింది చూడండి. చూడండి ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్, స్కూల్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఇన్కమ్స్. అంటే డిఫాల్ట్గా మనం టైప్ చేయకుండానే ఎక్సెల్ నుంచి టాలీలోకి ఇంపోర్ట్ చేసేసాను. ఓకే, డన్. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, ఎప్పుడు ఇలా ఓపెన్లో ఉండకూడదండి, క్లోజ్ చేసి మీరు ఇంపోర్ట్ చేయాలి. డన్. నెక్స్ట్, లెడ్జర్లో ఏమున్నాయి? నేము, గ్రూప్ నేము, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ లెడ్జర్ రీడ్మీ ఉంది. ఓకే, ఇప్పుడు నేను పాతది ఉంది కదా, పాత దాంట్లో తీసుకొని దీంట్లో సేవ్ చేస్తాను. ప్రజెంట్ ఉన్నది క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి, లేదంటే యాక్సెప్ట్ చేయదు. చూడండి, ఇక్కడ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ సన్రీ డెప్టర్స్, ఫయాజ్ సన్రీ డెప్టర్స్, నీరజ్ మర్చెంట్ సన్రీ డెప్టర్స్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ సన్రీ డెప్టర్స్, జై మర్చెంట్ సన్రీ క్రియేటర్స్, ఇలా కొందరి నేమ్స్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇంకా ఇక్కడ రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే మనకి టాలీలో ఎలా ఉంటే అలా టైప్ చేసి పెట్టుకోవాలి. ఎక్స్పెన్సెస్ అనేది ఈ కూడా షార్ట్ కట్ ఇచ్చామనుకో తీసుకోదు. ఇప్పుడు మనకు ఆల్టర్లోకి వెళ్ళి గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఎలా టైప్ చేస్తుందో అలాగే నువ్వు ఎంటర్ చేసుకోవాలి. ఊరికే EXP అని పెట్టామనుకో ఎర్రర్ వస్తుంది.
ఎక్స్పెన్సెస్ సేమ్ ఆడ ఎలా టైప్ చేసావో అలాగే ఉండాలా. సాలరీస్ క్యాపిలేటర్ ఉంది, ఇక్కడ క్యాపిలేటర్ పెట్టుకోవాలి. ఇలా ఎన్నైనా కానీ ఇప్పుడు చూడండి, ఇది స్టార్టింగ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయింది, ఎండింగ్ ఎంతవరకు అయింది 11 వరకు ఎండ్ అయింది. ఏ నుంచి స్టార్ట్ అయింది, ఎండింగ్ ఎంతవరకు అయింది, ఇక్కడ ఎల్ వరకు ఎండ్ అయింది. రో వైజ్ కాలం వైజ్ రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే, సేవ్ చేయండి, క్లోజ్ చేసేయండి. ఇది అవి కాపీ చేసుకొని ఓల్డ్ దాంట్లో నుంచి న్యూ దాంట్లోకి వేసేయండి. ఫస్ట్ ఈ కాపీ చేస్తున్నాను, ఇది పాతది, పాత దాని నుంచి కాపీ చేసుకొని కొత్త ఎక్సెల్లోకి కాపీ చేసుకున్నాను. కొత్త ఎక్సెల్లోకి పాత ఎక్సెల్ నుంచి కొత్త ఎక్సెల్లోకి కాపీ చేసుకున్నాను, మళ్ళీ టైప్ చేయకుండా సేవ్ చేశాను. సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు టాలీలోకి వెళ్తున్నా. ఇప్పుడు నా సిస్టంలో మీరు చూసుకుంటే లెడ్జెస్ నేను ఏం చేయలేదు, కావాలంటే చూడండి, ఎంటీగా ఉన్నాయి, క్యాష్ ప్రాఫిట్ అండ్ లాసే ఉన్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఎక్సెల్ చేసింటని ఇక్కడికి రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇంపోర్ట్ మాస్టర్స్ ఎక్సెల్. ఇప్పుడు ఇక్కడ సేమ్ మళ్ళీ సేమ్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ఎక్సెల్ ఫైల్స్. ఇప్పుడు ఇక్కడ లెడ్జర్ తీసుకోండి, లెడ్జర్, మళ్ళీ ఇక్కడ లెడ్జర్ డిఫాల్ట్ టెంప్లెట్. ఇప్పుడు అకౌంటింగ్ మాస్టర్స్లో గ్రూప్ కాదు, ఇప్పుడు లెడ్జర్ కదా, లెడ్జర్ తీసుకోండి, కంబైన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ఎంటర్. ఇక్కడ కూడా పాతదే తీసుకునే ప్రాబ్లం లేదు, మళ్ళీ డెస్క్టాప్ టాలీ ఎక్సెల్ ఫైల్స్ ఎంటర్. చూడండి, సండీ డెప్టార్స్ ఉన్నాయి, సండీ క్రియేటర్స్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఇవి మూడే ఉన్నాయి. సండీ క్రియేటర్స్ 4 ఉన్నాయి, సండీ డెప్టార్స్ 4 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 ఉన్నాయి. సో ఇంపోర్ట్ రో 2 నుంచి స్టార్ట్ అయింది, 11కి ఎండ్ అయింది. ఏ నుంచి స్టార్ట్ అయింది, ఎల్కు ఎండ్ అయింది. సో కావాలంటే ఒకసారి చూడండి, ఎక్సెల్ ఫైల్స్ ఓపెన్. 2 నుంచి స్టార్ట్ అయింది, 11కి ఎండ్ అయింది. ఏ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎల్కి ఎండ్ అయింది, అదే అక్కడ షో చేస్తుంది. ఓకే, క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తా. చూసారా, ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ ఇలా వచ్చేస్తాయి. ఎస్కేప్. కావాలంటే ఇప్పుడు చెక్ చేసుకోండి, ఆల్టర్ లెడ్జర్ వచ్చాయా, బాలాజీ, బాలు, ఫయాజ్, జైడ్ మర్చెంట్స్, క్రిస్ మర్చెంట్స్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, రెంట్, శాలరీస్ వచ్చాయండి. అంటే మనకి వర్క్ సింప్లిఫై చేశాడు, ఎక్కువ కష్టపడకుండా వర్క్ని సింప్లిఫికేషన్ చేశాడు. ఇట్లా రిమైనింగ్ అన్నీ అంతే, ఇంకా ఐటమ్స్ కూడా అంతే. ఇప్పుడు నేను ఐటమ్స్ ఏం చేయలేదు, యూనిట్స్ ఏం చేయలేదు, కేటగిరీస్ ఏం చేయలేదు, స్టాక్ గ్రూప్స్ ఏం చేయలేదు. ఇప్పుడు వీటిని కూడా తెచ్చుకోవచ్చు. ముందు ఓల్డ్ డేటాలో నుంచి న్యూ డేటాలకి కాపీ చేస్తాను, టైం వేస్ట్ అవ్వకుండా. పెయిన్ కిల్లర్స్, సిరప్స్, సోప్స్, ఇది ఓల్డ్ ఎక్సెల్ డేటా కాపీ చేసుకున్నా, న్యూ ఎక్సెల్ డేటాలోకి పేస్ట్ చేస్తాను. అది పాతది క్లోజ్ చేయాలి, లేకుంటే ఓపెన్ అవ్వదు. సేమ్ నేమ్స్ కదా. ఇవి కేటగిరీస్, పేస్ట్, సేవ్ చేయండి. నెక్స్ట్ పాత ఫైల్లోకి వెళ్ళాను, స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయో మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్ కాపీ చేశాను, పాత డేటా. కొత్త డేటాలోకి వెళ్తాను, కొత్త డేటాలోకి వెళ్ళి స్టాక్ గ్రూప్స్ ఇక్కడ సేవ్ చేస్తాను, Ctrl+V పేస్ట్, సేవ్. మళ్ళీ పాత డేటాలోకి వెళ్తాను, స్టాక్ ఐటమ్స్ కాపీ చేశాను, డేటాలోకి వస్తాను,
సేవ్. కాపీ. ఇప్పుడు అన్నీ కూడా నేను టాలీలోకి తీసుకొస్తాను. ఆల్రెడీ ఇచ్చినా కాబట్టి డేటా. ఇంపోర్ట్ మాస్టర్స్ ఎక్సెల్. ఇప్పుడు స్టాక్ కేటగిరీస్ తీసుకున్నా. స్టాక్ కేటగిరీ డిఫాల్ట్ టెంప్లెట్. ఇప్పుడు నేను స్టాక్ కేటగిరీలో వెళ్తున్నా. ఇన్వెంటరీ మాస్టర్స్లోకి వెళ్ళాను. ఇదో డూప్లికేట్స్. ఎంటర్ ఎంటర్. ఫైవ్ ఉన్నాయి. ఇంపోర్ట్. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎంటర్. కావాలంటే చూడండి కేటగిరీస్ వచ్చింటాయి. వచ్చాయా? పెయిన్ కిల్లర్స్, షాంపూస్, సోప్స్, సిరప్స్, టూత్పేస్ట్. ఓకే, మళ్ళీ స్టాక్ గ్రూప్స్ కూడా తీసుకుంటాం. ఇంపోర్ట్ మాస్టర్స్. ఇప్పుడు ఇక్కడ స్టాక్ గ్రూప్స్. స్టాక్ గ్రూప్ ఇంపోర్ట్. ఎస్, ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి ఆల్టర్. స్టాక్ గ్రూప్ వచ్చాయా? జనరల్ ఐటమ్స్, మెడిసిన్స్. ఫస్ట్ యూనిట్స్ తీసుకుని తర్వాత స్టాక్ ఐటమ్స్ తీసుకున్నాం. యూనిట్స్ లేకుండా స్టాక్ గ్రూప్స్ రావు కదా, అందుకోసం ఫస్ట్ యూనిట్స్ తీసుకోవాలి. వచ్చాయా? బీటీ, బిఎక్స్, కేజీ, ఎన్ఓఎస్, పీసీ, పీకే. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ తీసుకొద్దాం. ఇంపోర్ట్ మాస్టర్స్. స్టాక్ ఐటమ్స్. స్టాక్ ఐటమ్ కంబైన్. ఇంపోర్ట్ ఐటమ్. చూసారా? కోల్గేట్, డాబర్, మైగ్రేన్, మైసూర్ శాండల్, పెయిన్ కిల్లర్, సంతూర్. ఈ విధంగా అండి, ఈ విధంగా మనము టాలీ ప్రైమ్ 4.0లో ఎక్సెల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిలో డేటా టైప్ చేసుకొని మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా టాలీలోకి మ్యాప్ చేయొచ్చు. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో? ప్లీజ్ కన్ఫర్మ్. వచ్చిందా? క్లియర్ మా? తర్వాత ఇంకా టాలీ ప్రైమ్ 4.0లో వచ్చిన సెకండ్ ఆప్షన్ డాష్ బోర్డ్, ఎంఐఎస్ రిపోర్ట్స్. ఓకే, ఒకే చోట సేల్స్, పర్చేస్, రిసీవబుల్స్, పేయబుల్స్, అసెట్స్, లయబిలిటీస్, ట్రేడింగ్, క్యాష్ బ్యాంక్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్ అన్నీ చూసుకునే ఆప్షన్ తీసుకొచ్చాడు 4.0లో. ఇంకొకటి వాట్సాప్. ఈ వాట్సాప్ వచ్చేసి జిఎస్ నెంబర్ ఉండే వరకు వస్తుంది. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇది రియల్ టైంలో జరుగుతుంది అనమాట. మనం ఎగ్జాంపుల్ చూపించడానికి కుదరదు. ఓకే, మేనేజ్. ఇక్కడ సైన్ అప్ వాట్సాప్ చేసుకుని కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఇది. ఓకే, ఇది డైరెక్ట్ టాలీ కస్టమర్స్తో లింక్అప్ ఉంటుంది. ఇది ప్రాసెస్, ఇది చూపించడం దీంట్లో. ఓకే, ఫర్దర్ నేను సమ్ డేస్ వెళ్ళిన తర్వాత నేను వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను. ఓకేనా? ఇది మీ యొక్క కోర్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్, ఎనీ డౌట్స్? అంజీ, శివకుమార్, దివ్య, ముబినా గారు, ఎనీ డౌట్స్ అండి? సో ఫైనల్ ఎగ్జామ్ మీరు ఎప్పుడు చెప్తే ఈ వీక్ లోపల నేను ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇస్తాను. ఫైనల్ ఎగ్జామ్ రాస్తే నాకు ఇలా సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. అది నేను మీకు మెయిల్ చేస్తాను, వాట్సాప్ చేస్తాను. ఫస్ట్ పేజీ ప్రింట్ తీసుకోండి. ఇలా ఉంటుంది, సర్టిఫికేషన్ చూపిస్తాను. ఫైనల్ సర్టిఫికేషన్. ఓకే, 2 పేజెస్ వస్తాయి. ఇక్కడ మీకు సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, మీదే కాదని. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. కంట్రోల్ సి. కింది క్లిక్ చేస్తున్నాను, చూడండి.
ఒక్క నిమిషం గైస్.